దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. అతి కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళు కావచ్చు, ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, ఓపెన్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళకు జనాలంటే పిల్లలు వెళ్ళడం మానేశారు కొంతవరకు అయితే. ఎందుకంటే అరకొర సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వ టీచర్లు సరిగా పట్టించుకోరని చెప్పి కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ స్కూళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మా స్కూల్కి పంపించండి, మీ విద్యార్థుల జీవితం బాగుంటుంది, ప్రభుత్వ స్కూల్లో పంపిస్తే మీ పిల్లల జీవితం ఆగమ్య గోచరంగా మారుతుందని ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లు, ప్రైవేట్ శక్తులు ప్రభుత్వ స్కూళ్ళ మీద, ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద దండయాత్ర చేస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరుతున్న వివరిస్తుంది. ఎందుకంటే అతి కొద్ది రోజుల్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ళు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బడులా లేకపోతే పశువుల పాకాన్ అనే విధంగా ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళు. వాళ్ళు స్థాపించిన సామ్రాజ్యం అలాంటిది. ఎందుకంటే దోచుకోవాలి, విద్యార్థుల తల్లిదండ్రులు ఇష్టానుసారంగా దోచుకోవాలి. వాళ్ళ సంపాదన స్కూళ్ళ మీదనే విద్య పేరుతో చెప్పుకొని వ్యాపారం చేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాలు కాదు, టోటల్ ఇండియా వైడ్గా. ఒక విద్యని, వైద్యాన్ని ఫ్రీ చేస్తే ఇండియాలో ఆర్థిక సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది సమస్య అనేది. కానీ ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు స్కూళ్ళను అడ్డంగా పెట్టుకొని విద్యార్థుల జీవితాలను ఆగమ్య గోచరంగా మారటం కాకుండా వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నారు. ఏ విధంగా అంటే అసలు ఆ స్కూళ్ళని చూస్తుంటే ఉంటుంది, అవి బడులా లేకపోతే బందెల దొడ్లా అన్నట్టుగా ఉంటుంది. ఆ స్కూళ్ళు చూస్తేనేమో లక్షల ఫీజు, గల్లీ స్కూళ్ళలో వేల ఫీజులు, కార్పొరేట్ స్కూళ్ళలో లక్షల ఫీజులు. ఎక్కడ చూస్తే అక్కడ ఇబ్బడి మొబ్బడిగా ప్రైవేట్ స్కూళ్ళు ప్రతి సంవత్సరానికి వేల సంఖ్యలో వస్తున్నాయి. మరి వీటన్నింటికి పర్మిషన్ ఇచ్చేది ఎవరు? ఎందుకింత అంటే విద్యను వ్యాపారంగా చేసుకునేది పెద్ద నేరం మన దేశంలో. మరి అది ప్రభుత్వం నడిపే నాయకులకు తెలియదా? ఓకే, మీరు పర్మిషన్ ఇచ్చారు, మరి అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి అవన్నీ మీరు ఒక ఎంక్వైరీ చేయాలి కదా. విద్యార్థుల జీవితాలు, భవిష్యత్ తరానికి మనం మార్గనిర్దేశకులు ఉండాలంటే విద్యార్థుల జీవితాలను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మనకి ఈరోజు బాలను మనం కాపాడుకుంటే రేపటి రోజు మన దేశానికి యువత అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులా మొలుస్తున్నాయి. అవి వాటికి పర్మిషన్ ఇచ్చేది ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. చూస్తే మాత్రం లక్షల ఫీజులు, కుటుంబాన్ని ఆర్థికంగా దోచుకుంటారు. ఆ ఫీజని, ఈ ఫీజని, అదని ఇదని ఎన్నో రకాలుగా. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని చేర్పిస్తే ఆ పిల్లల జీవితాలు బాగుంటాయని నమ్మితే వాళ్ళు మాత్రం మధ్యతరగతి వాళ్ళ యొక్క వీక్నెస్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా శోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రైవేట్ స్కూళ్ళు. అయితే తెలంగాణలో ప్రతి ఏట్లా కొన్ని వేల స్కూళ్ళు ఏర్పాటు అవుతున్నాయి. ఇదంతా ప్రభుత్వానికి తెలియనిది కాదు. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది. వీటికి పర్మిషన్ ఇచ్చేది కూడా ప్రభుత్వమే. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళే సూట్ కేసులు వాళ్ళకి వెళ్తాయి కాబట్టి. అందుకే ప్రతి సంవత్సరం తెలంగాణలో వేల ప్రైవేట్ స్కూళ్ళు ఏర్పాటవుతున్నాయి. స్కూళ్ళు ఏర్పాటు కాకుండా గతంలో ఇచ్చిన స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్ పేరు మీద బ్రాంచీలు కూడా ఓపెన్ చేస్తున్నారు. వేరే జిల్లాలు కావచ్చు, వేరే స్టేట్లు కావచ్చు, వేరే ప్రాంతాలు కావచ్చు, ఆ స్కూల్ పేరు మీద ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ బ్రాంచీలు ఓపెన్ చేస్తున్నారు. బ్రాంచీల పేరుతో కార్పొరేట్ స్కూల్ ఓపెన్ చేసి అక్కడ ఉండే సామాన్య ప్రజలను కూడా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్పొరేట్ శక్తులు. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రభుత్వ స్కూల్ చూసుకుందాం. అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయి? ఆడడానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది, మధ్యలో స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది. టైం టు టైం మార్నింగ్ 9:30కి రావాలి, ఈవినింగ్ 5:30, 6కి వెళ్ళిపోవాలి. తర్వాత వాళ్ళు ఆడుకోవచ్చు, స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. కానీ ప్రైవేట్ స్కూల్ అలా కాదు. అక్కడ సౌకర్యాలు చూస్తుంటే అరకొరగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ప్రధాన ఉద్దేశం విద్య పేరుతోటి విద్యార్థులను క్లాస్ రూమ్లో చేర్చేసి అక్కడ ఉండే గదులు ఎలా ఉంటాయంటే, ప్రైవేట్ స్కూల్ యొక్క గదులు మనం పల్లెటూరులో చూస్తుంటాం. పశువుల పాకలు ఎలా ఉంటాయి? కనీసం మా గదులలో గాలి కూడా దూరనంత దగ్గర కట్టుకుంటారు. అంటే స్కూళ్ళు అనేవి చాలా
అంటే ఇవి స్కూల్ అనే కాకుండా ఒక రకంగా చెప్పుకోవాలంటే విద్యార్థుల జీవితాలను ప్రాణాయంగా తుంచేసే ఒక అంటే నరక నరక కూపం అనుకోవచ్చు ఈ స్కూళ్ళను. ఒక్కో స్కూల్ చూస్తుంటే 3-4 అంతస్తులు ఉంటాయి. మరి అక్కడ ఉండే సౌకర్యాలు అరకొర. గాలి కూడా దూరనంత. ఆరోగ్యం బాగుండాలంటే బయట గాలి రావాలి. బయట నుంచి సూర్యకిరణాలు లోపలికి వస్తే బయట గాలి లోపల, లోపల గాలి బయట తిరుగుతుంటే విద్యార్థి జీవితం కూడా బాగుంటుంది. తను చదువుకోవడానికి యాక్టివ్గా ఉంటాడు, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. కానీ బయట గాలి లోపల దూరినంతగా అలాంటి ప్లేస్లో విద్యార్థి ఏం చదువుకుంటాడు? చిన్నతనంలోనే కళ్ళజోడు పెట్టుకుంటారు. మరి విద్యార్థుల జీవితాలు బాగుండాలంటే మెంటల్లీగా స్ట్రాంగ్ చేస్తున్నారు, కానీ ఫిజికల్గా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు స్ట్రాంగ్ చేయలేకపోతున్నారు. ఒక్క మాట చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులను ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్లు, ఆ కార్పొరేట్ శక్తులు గొర్రెల మందలా తయారు చేస్తున్నారని ఒక్క విషయంలో చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆ స్కూల్ని నమ్మి వాళ్ళ పిల్లల జీవితాలను వాళ్ళ చేతిలో పడితే వాళ్ళు మాత్రం గొర్రెల్లాగా తయారు చేస్తున్నారు పిల్లలను. కనీసం ఆ ప్రైవేట్ స్కూళ్ళలో ఆ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కూడా ఉండదు. రోజంతా కష్టపడి చదువుడే. మరి వాళ్ళు జీవితానికి మానసిక ఉల్లాసం కావాలంటే ఖచ్చితంగా ఆడుకోవాలి. చిన్నతనంలో ఆడుకోకపోతే పిల్లలు పైకి ఎదిగే కొద్దీ అనేక రకరకాల ఆరోగ్య సమస్యలు ముందు ఎదురవుతాయి వాళ్ళకి. వాటన్నిటి చెక్ పెట్టాలంటే పిల్లలు ఖచ్చితంగా రోజుకో గంట ఖచ్చితంగా ఆడుకోవాలి. అలాంటిది ప్రైవేట్ స్కూళ్ళలో ఆడుకోవడానికి కనీసం ప్లే గ్రౌండ్లు కూడా ఉండవు. అంటే అర్థం చేసుకోవద్దు, ఇక్కడ పిల్లల జీవితాలను నరక కూపంగా మారుస్తున్న ప్రైవేట్ స్కూళ్ళని ఒక క్లియర్ కట్గా తెలుస్తుంది మనకు. ఈ ప్లే గ్రౌండ్ కాకుండా అసలు ప్రశాంతమైన వాతావరణం కనపడదు. ఏ ప్రైవేట్ స్కూల్ చుట్టుపక్కల కనీసం ఒక్క చెట్టు కూడా కనపడదు. ఎక్కడో ఒక చోట కనబడతాయి, కానీ బిల్డింగ్లు ఉంటాయి 3-4 అంతస్తులు. కనీసం దాంట్లో గాలి కూడా ఆడదు. బయట గాలి లోపల పోదు, లోపల గాలి బయటకు రాదు. కనీసం సూర్యుడి నుండి వచ్చే వెలుతురు కూడా ఆ క్లాస్ రూమ్లోకి పడదంటే వాళ్ళ మైండ్ ఎలా యాక్టివ్గా ఉంటుంది అసలు. ఈ స్కూల్ అనేవి ప్రశాంతంగా ఉన్నప్పుడే విద్యార్థుల జీవితాలు బాగుంటాయి. మెంటల్లీగా కానీ ఫిజికల్గా కానీ స్ట్రాంగ్ అవుతారు. బయట గాలి లోపలికి వచ్చి చేరినప్పుడు లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే విద్యార్థులు ఆరోగ్యంగా అనారోగ్యం పాల్గొకుండా ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా పెద్ద సంఖ్యలలో ప్రతి సంవత్సరం స్కూళ్ళు వేలలో వెలుస్తున్నాయి కొత్తగా. వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చేది ప్రభుత్వ అధికారులు. విద్యార్థుల జీవితం ఏమైనా పర్లేదు, మాకైతే సూట్ కేసులే ముఖ్యంగా. ఇంకా విద్య అంటే గతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అంతకుముందు ఉన్న నాయకులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న నాయకులు కావచ్చు, ప్రతి సంవత్సరం ప్రతి ఏటా వేలలో కొన్ని స్కూల్ ఓపెన్ అవుతుంటే వాటికి రాజకీయ నాయకులు తెలియకుండా జరుగుతుందా? ఎందుకంటే రాజకీయ నాయకులు విద్యను వ్యాపారంగా ఎందుకంటే రాజకీయ నాయకులు చాలామంది స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు విద్యను వ్యాపారంగా చేసుకొని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద సంఖ్యలో వెలుస్తున్న స్కూళ్ళు, అలాగే జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో కూడా అనేక ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. ఒక హైదరాబాద్ శివారు ప్రాంతాలను కాదు, జిల్లాలో కూడా ఉన్నాయి, గ్రామాల్లో కూడా ఉన్నాయి, పల్లె ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అంటే ప్రతి చోట ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయి. కానీ ప్రభుత్వ స్కూల్లో చదువు చెప్పే టీచర్ ప్రభుత్వం పెట్టిన ప్రతి ఎగ్జామ్ని క్రాస్ చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందుతాడు. కానీ ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్స్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేక తన జీవితాన్ని మధ్యలో ఆగిపోతే ఏం చేయాలో తెలియక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి వాళ్ళ ప్రెజర్ మొత్తం నేటి తరం విద్యార్థుల మీద చూపే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ టీచర్స్. మరి వాళ్ళ ప్రెజర్ని వీళ్ళ మీద రుద్దడం కరెక్టా? వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ కూడా కాదు. మళ్ళీ హైలీ క్వాలిఫైడ్ అయితే ప్రభుత్వ ఉద్యోగం చేయాలి. ప్రభుత్వం పెట్టిన ప్రతి ఎగ్జామ్ని క్రాస్ చేసి ప్రభుత్వ ఉద్యోగం సంబంధించాలి. అలా హైలీ క్వాలిఫైడ్ అయిన టీచర్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తుంటే వారి దగ్గర మాత్రం పిల్లలు చదువుకోవడానికి అంటే ఇష్టపడరు. కానీ ప్రైవేట్ స్కూల్లో చదివితే బాగుంటుంది. ఎందుకంటే బట్టి చదివిస్తారు. ఎంతసేపు అయినా బట్టి చదివించడం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ స్కూల్కి నేమ్ రావాలి, ర్యాంకులు కావాలి తప్ప రేపటి రోజు ఈ స్టూడెంట్ స్కూల్ నుంచి బయటికి వెళ్తే అతని పరిస్థితి ఏంటి? బట్టి చదివింది అక్కడి వరకే సరిపోద్ది. రేపు బయటికి వెళ్ళి బతకాలంటే తన కర్మ, నువ్వు ఎలా బతుకోదు నాకెందుకు, నా దగ్గర ఉన్న రోజులే నేను నీకు చదువు చెప్తాను, నీకు ఒక బట్టి పట్టే విధానం నేర్పిస్తాను, బయటికి వెళ్ళిన తర్వాత నీ సావు నువ్వు సావు అనే విధంగా కార్పొరేట్ స్కూల్లో ప్రస్తుతం విద్యను అవలంబిస్తున్న తీరు ఇది. అయితే ఈ ప్రైవేట్ స్కూలే కాదు, ఇప్పటి ముబ్బడిగా ప్లే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కార్పొరేట్ శక్తులే, రాజకీయ నాయకుల స్కూల్ ఇవి. ప్లే స్కూల్ కూడా ఉద్యోగాలు చేసుకుంటే పట్టణ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు చేసుకునే వారు ఉంటారు కదా,
పిల్లల యొక్క పేరెంట్స్ వారి పిల్లల కోసం పెద్ద ఎత్తున ప్లే స్కూల్స్ ఏర్పాటు అవుతున్నాయి. ప్లే స్కూల్ అనేవి ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఉండే చిరు ఉద్యోగి కావచ్చు, లేకపోతే చిరు వ్యాపారి కావచ్చు, ఏదైనా రోజు కష్టం చేసుకొని బతికే వాళ్ళ కోసం ప్లే స్కూల్స్ ఏర్పడుతున్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల చిన్న ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయి, కానీ ప్రభుత్వ స్కూల్ పంపించడానికి విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే తమ పిల్లల జీవితం కూడా తమలాగే అయిపోతే ప్రైవేట్ స్కూల్లో చదివితే బాగుంటుందని ఆశ చూపిస్తారు విద్యార్థుల పేరెంట్స్. ఆశనే కార్పొరేట్ శక్తులు వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే గల్లీకి ఒక స్కూల్ ఉంటుంది, ఆ గల్లీ స్కూళ్ళకేమో వేలల్లో ఫీజులు, కార్పొరేట్ స్కూళ్ళలో లక్షల ఫీజులు ఉంటాయి. యాక్చువల్గా మన స్కూల్ మార్చిలో కంప్లీట్ అయిపోతాయి, మార్చి మధ్యలో కంప్లీట్ అయిపోతాయి. ఒకవేళ స్కూల్ యొక్క అడ్మిషన్ జరగాలంటే మే నెలలో కానీ జూన్ నెలలో కానీ జరుగుతాయి. కానీ ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్లు జనవరి నుంచి స్టార్ట్. ఎందుకంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్ క్లోజ్ కాకముందే ప్రైవేట్ స్కూళ్ళలో జనవరి నుంచే అడ్మిషన్లను స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. నువ్వెంత దోచుకుంటావు, నేనెంత దోచుకుంటాను, నువ్వెంత దాచుకుంటావు, నేనెంత దాచుకుంటాను. దోచుకోవడమే ప్రైవేట్ స్కూళ్ళ పని. ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్లు స్కూల్ అయిపోయిన 3 months హాలిడే తర్వాత జూన్లో స్టార్ట్ అవుతాయి, జూన్ జూలై మంత్లో స్టార్ట్ అవుతాయి అడ్మిషన్లు. కానీ ప్రైవేట్ స్కూల్లో మాత్రం ఏవైతే ఉన్నాయో గల్లీ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు, ప్లే స్కూళ్ళు అకాడమిక్ ఇయర్ మార్చి మధ్యలో అయిపోతే జనవరి నుంచే వీళ్ళకి అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. అయితే అకాడమిక్ ఇయర్ పూర్తి కాకుండానే కార్పొరేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క దోపిడీ అనేది జనవరి నుంచే మొదలవుతుంది. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అడ్మిషన్, అంటే ప్రైవేట్ స్కూళ్ళకు ఒక విధి విధానం ఉంటుంది. ఈ క్లాస్కు ఇంతేమంది విద్యార్థులు ఉండాలి, ఈ క్లాస్కు ఇంతేమంది విద్యార్థులు ఉండాలి. కానీ వాళ్ళకు అడ్మిషన్ రావడమే ముఖ్యం. ఎంత అడ్మిషన్లు వస్తే అంత కాసులు పంట పండుతుంది, అంత ఇష్టానుసారంగా దోచుకోవచ్చు. అక్కడ తరగతి అంటే అంటే క్లాస్ రూమ్లో ఎంత స్పేస్ ఉంది, ఎంతమంది కూర్చోవచ్చు అన్నది వాళ్ళకు కౌంట్ కాదు. ఎంతమంది వచ్చినా కానీ గొర్రెల మందులో తోస్తూనే ఉంటారు అరకొర సౌకర్యాలతోటి. గాలి కూడా ఆడిన ప్లేస్లో, చీమలు కూడా దూరనంత ప్లేస్లో విద్యార్థులను ఒక గొర్రెల మందులో తోసినట్టు ఇష్టానుసారంగా విద్యార్థులను ఒక తరగతి గదిలో ఇరికించి అందులో చదువుల పేరుతోటి విద్యని వ్యాపారంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అడ్మిషన్లు తీసుకుంటే కొంత తగ్గింపు అనేది ప్రైవేట్ స్కూళ్ళలో ఒక చిన్న పర్సంటేజ్ ఉంటుంది. జనవరిలో అడ్మిషన్లు తీసుకుంటే కొంతమేరకు తగ్గిస్తాం స్కూల్ ఫీజులలో, పర్సంటేజ్ ఉంటుంది. మార్చ్ అంటే స్కూల్ ఎప్పుడైతే స్టార్ట్ అయితే జూన్ స్టార్ట్లో అప్పుడు తీసుకుంటే 100% కట్టాల్సిందే. జనవరిలో తీసుకుంటే అడ్మిషన్స్ కొంతమేరకు పర్సంటేజ్ తగ్గింపు ఉంటుంది. దానితోటే విద్యార్థుల యొక్క పేరెంట్స్ ప్రలోభపడి ఒక 5,000 10,000 మిగిలితే మనకు అవసరాల పనికొస్తాయని జనవరి నుంచి అడ్మిషన్లు ఇవ్వడం మొదలు పెడతారు. వాళ్ళ యొక్క మైనస్ ఏదైతుందో విద్యార్థుల ఆశను వాళ్ళు ఆశయంగా చేసుకొని మధ్యతరగతి వాళ్ళని దోచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న ఫీజులు తర్వాత పెరగవచ్చు, ఎందుకంటే జనవరి నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేస్తారు కదా. ఇప్పుడున్న ఫీజులు తర్వాత స్కూల్ స్టార్ట్ అయితే పెరగవచ్చు. ఆలోచిస్తే ఆశాభంగం. స్కూల్ అంటే జనవరి నుంచి మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు పర్సెంటేజ్ తగ్గిస్తాం. మీరు ఆలోచిస్తే రేపటి రోజు పూర్తి ఫీజు చెల్లించాలి. అంటే ఆలోచిస్తే ఆశాభంగం. మీరు ఆలోచించొద్దు, మేము ఏది చెప్తే అదే వినాలి. ఇంకొద్ది రోజులు ఆగితే ఈ ఫీజులు పెరగవచ్చు. ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడే మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు తగ్గిస్తాం పర్సంటేజ్గా. తర్వాత రోజు మీరు తీసుకుంటే అడ్మిషన్ ఫీజు పెరుగుతుంది. ఒక్క ప్రైవేట్ స్కూల్ అని కాదు, అన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కడికెక్కడ ప్రకటనల పేపర్లలో, టీవీలలో, వెబ్సైట్లలో, యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్లో వ్యాపారం సాగాలంటే యాడ్స్ ప్రకటనలు చేయాలి. ఇష్టానుసారంగా యాడ్లు ఇస్తుంటారు. ప్రతి ఒక్క పేరెంట్స్కి తెలిసేలా, ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేలా వాళ్ళు చదువు చెప్పడం పక్కన పెడితే వాళ్ళు విద్యార్థులను బట్టి పట్టే విధానం, ఆ క్లాస్ రూమ్లు, ఆ నిర్మాణశ ప్రాంతాలు, ఒక బూత్ బంగ్లా ఎలా ఉంటుంది, దయ్యాల కొంప ఎలా ఉంటుందో ఆ తరహాలో ప్రైవేట్ స్కూళ్ళు ఉంటాయి. అరకొర సౌకర్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న ఆశలని వాళ్ళు కార్పొరేట్ స్కూల్ ఏవైతే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఆశయంగా చేసుకొని మధ్యతరగతి వాడిని దోచుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు తప్ప రేపటి తరానికి ఒక మంచి విద్యార్థిని అందిద్దామనే ఆలోచన ఏ ఒక్క ప్రైవేట్ టీచర్స్కు, ఏ ఒక్క ప్రైవేట్ స్కూళ్ళకు, ఏ ఒక్క కార్పొరేట్ స్కూళ్ళకు లేవు. ఇవన్నీ కార్పొరేట్ శక్తులు అంటే రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి. ఇవి
అంటే పిల్లలకు సరైన విద్య అందించలేని రాజకీయ నాయకులు ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? విద్యార్థులను సక్రమమైన మార్గంలో పెట్టే తల్లిదండ్రులైతే రేపటి తరానికి మంచి విద్యార్థిని అందించేది ప్రభుత్వాలే కదా. మరి ఆ ప్రభుత్వాలు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేవు? ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద చర్యలు తీసుకుంటే విద్యార్థుల జీవితాలు బాగుంటాయి. ప్రైవేట్ స్కూల్లో చదివితే మీ విద్యార్థికి అప్పటి వరకు బాగుంటుంది తప్ప రేపటి రోజు బయటికి వెళ్ళి బతకాలంటే బతకలేడు. ఎందుకంటే లోక జ్ఞానం ఉంటేనే దేశంలో సర్వే అయ్యగలుగుతాం. ప్రైవేట్ స్కూళ్ళలో బట్టి పట్టి చెప్పే చదువు అది అక్కడితోనే ఉంటుంది. ఆ స్కూల్లో ఉన్నంత వరకే ఆ విద్యార్థి జీవితం టాప్లో ఉంటుంది. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి జీవితం టోటల్ చీకటిమయం, అదొకటి పాలవుతాడు. అందుకే మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించే ముందు ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ స్కూళ్ళు ఉత్తమమా, ప్రైవేట్ స్కూళ్ళు ఉత్తమమా? ప్రభుత్వ బోధకులు ఉత్తమమా, ప్రైవేట్ బోధకులు ఉత్తమమా? మనకనే ప్రభుత్వమే కావాలి. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు, రేషన్ సరుకులు కావచ్చు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే కావాలి మనకు. కానీ ప్రైవేట్ సామ్రాజ్యాన్ని మనం ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? రేపటితో ప్రైవేట్ ఉద్యోగం చేయడానికి మనం వెనకాడతాం. కానీ ఈరోజు ప్రైవేట్లో చదివితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటాయి అనుకున్నాం. మీరు రేపటి రోజు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదివించాలి. ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే మీ పిల్లల జీవితం అనారోగ్యం పాలయ్యి రేపటి రోజు మీ పిల్లలు మీకు దక్కకుండా పోతారు. ఆలోచించండి విద్యార్థుల తల్లిదండ్రులారా. ప్రైవేట్ స్కూళ్ళలో ప్లే గ్రౌండ్స్ ఉండవు. ప్రభుత్వ స్కూళ్ళలో అన్ని సకల సౌకర్యాలు ఉంటాయి. చదువు రాదు కదా అని గవర్నమెంట్ స్కూల్లో అంటే పంపడమ్మా అంటే వెనకాడొద్దు మీరు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ స్కూల్లో ఉండే పనిచేసే ఉపాధ్యాయులు హైలీ క్వాలిఫైడ్. కానీ ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్లు ఎటు వెళ్ళాలో తెలియక, తారతమ్యం లేక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క ప్రెజర్ని కంప్లీట్గా మీ పిల్లలపైన నెట్టేసే ప్రభావితం చేస్తున్నారు. అప్పుడు ఉన్నంతవరకు ఆ స్కూల్లో ఉన్నంతవరకు మీ విద్యార్థి జీవితం బాగుంటుంది. ఒక్కసారి ఆ స్కూల్లో బయటికి వెళ్ళాక మీ విద్యార్థి జీవితమే కాదు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థుల తల్లిదండ్రులు మీరు ఆలోచించుకోండి. మీ పిల్లల జీవితాలు బాగుంటాయంటే ఖచ్చితంగా మంచి వాతావరణం ఉన్న స్కూల్లో పంపించండి. విద్యార్థికి చదువు ఒక్కటే కాదు, ఆటలు కూడా ముఖ్యం. తన ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు అన్నా ఇంకేదైనా తన వంట పడుతుంది. ఆరోగ్యంగా లేనప్పుడు ఎంత చేసినా వేస్ట్ కదా. అందుకే అడ్మిషన్లు ఇచ్చే ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వానికి మీరు తల వంచాల్సిన అవసరం లేదు. ప్రైవేటు శక్తులు ఏవైతే కార్పొరేట్ శక్తులకు మీరు ఆ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించకుండా ఉంటే మీ పిల్లల జీవితం బాగుంటుంది. For more updates, please subscribe Dutta Media.